ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. నమస్తే, నేను విజయ్. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయా? నిన్న విద్యార్థులపై జరిగినటువంటి పోలీసుల లాఠీ చార్జ్ తర్వాత ఇప్పుడు వేగంగా పావులు కదుపుతున్నాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా కేంద్రం కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆయన పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టే పలికి ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నీట్ పరీక్షకు రద్దు కావడానికి కారకుల్ని ఖచ్చితంగా శిక్షిస్తామని ఆయన ప్రకటన చేశారు. అంటే జంజీ చేస్తున్నటువంటి ఉద్యమం, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత మొత్తం కదులుతోంది. ఇప్పుడు ఢిల్లీలో రాజకీయ పార్టీలన్నీ కూడా, విపక్షాలన్నీ కూడా ఏకమయ్యా. చూద్దాం ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన ఇస్తుందో. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, ఏ పార్టీ అయినా సరే కదిలిపోవాల్సిందని మనం చరిత్ర చూస్తున్నాం. అయితే పెద్దగా నీట్ పరీక్ష లీక్ అలాగే రద్దుకు సంబంధించి కూడా ఎవరూ పెద్ద పట్టించుకోన్న పరిస్థితి లేదు. ఆ టైంలో ఏదో డిస్కషన్ జరిగింది, విమర్శలు చేశారు, కొన్ని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సీరియస్ ఇష్యూగా మారే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మీరు చూడండి, పక్క దేశాలలో నేపాల్, బంగ్లాదేశ్, మన శ్రీలంకలో ఈ మధ్యన ఐఎమ్ టెలింగ్ లాస్ట్ 1-2 ఇయర్స్లో ఇంత ముందుకు అరబ్ స్ప్రింగ్ అని వచ్చింది. ఇట్లనే ఒక రాజరికము ఉన్న అరబ్ కంట్రీస్లో లిబియా, తర్వాత సూడాన్, ఇంకా వేరే దేశాలు, టునీషియాలో ఒక మహిళ, 26 ఏండ్ల మహిళ, ఆమె లైవ్లీవుడ్ గురించి, కుటుంబాన్ని పోషించుకోవడానికి రోడ్డు మీదకి వచ్చి 4 బొమ్మలు పెట్టుకొని ఒక బండి మీద అమ్ముకుంటుంది. అయితే అక్కడ చట్టరీత్యా అది నేరమేమో. వాళ్ళు పోలీసులు అక్కడ అంటే చాలా కర్కోటంగా బిహేవ్ చేసి ఆమెని, మహిళని కొట్టి తర్వాత బండిని తగలబెట్టి చేస్తే లాస్ట్కి ఆమె ఎదురు తిరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఎదురు కాల్ చేసిండ్రు. ఇమ్మీడియట్గా షూటెడ్ సైట్ మీద కాల్ చేసిండ్రు. అక్కడి నుంచి జరిగిన పరిణామము 2010లో అరబ్ స్ప్రింగ్ అని ఒక 10-12 దేశాలలో ప్రభుత్వాలు మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ పక్క దేశాలు మనం చూసాం, జంజీ ఏదైతే చేసిందో. ఇప్పుడు మన దగ్గర అదే అయింది. ఒక 10-12 సంవత్సరాలు ఒకటే ప్రభుత్వము రావటం కూడా. అప్పుడు ఏం చేసిండ్రు, 2013 ఇదే ప్రధానమంత్రి గారు అప్పుడు గుజరాత్ సీఎం ఉన్నప్పుడు ఆయన మన ఎల్కే అద్వానీ గారిని కాదు అని చెప్పి ఈయన విత్ ఇన్ ద పార్టీ ఒక రెబల్ తీసుకొచ్చాడు. అక్కడ 2-3 గ్రూపులు ఉండే. సుష్మా స్వరాజ్ గ్రూప్ ఒకటి, ఎల్కే అద్వానీ గ్రూప్ ఒకటి, అరుణ్ జైట్లీ గారి గ్రూప్ అట్లుంటే ఈయన అన్యూన్యంగా ఈ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అదానీ, అంబానీ, ఎస్పెషల్లీ అంబానీ అంటే వాళ్ళు అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళ వైపు ఉన్నారు. అదానీ, గౌతమ్ అదానీ, వీళ్ళంతా ఫ్రెండ్స్. సో అప్పుడు ఇతన్ని ఎల్కే అద్వానీని పక్కన పెట్టి ఏమన్నాడు, నేను వస్తే గుజరాత్ మోడల్ తీసుకొస్తాను, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం తీసుకొస్తాను అన్నాడు. ఇట్లా రైతులకు కూడా డబల్ ఎంఆర్పి చేస్తాను అని ప్రతి సెక్షన్ కి వాగ్దానాలు చేశారు. ఇప్పుడు చూస్తున్నాగా ఒక టర్మ్ అయిపోయింది, 2వ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు 3వ టర్మ్ లో 2 సంవత్సరాలకు వచ్చారు. ఈ కొత్త తరం ఏదైతే వచ్చిందో వాడికి ఈ దేశంలో బతకలేము. చాలా మంది మీరు ఇప్పుడు గివెన్ ఏ చాయిస్ 145 కోట్ల అమెరికా వాడో వీడో వీసా ఇస్తున్నంటే తక్కువనే వెళ్ళిపోతారు ఇవాళ. కాబట్టి ఈ దేశంలో బతకడం చాలా కష్టమవుతుంది అని అప్పుడు ఇదే చెప్పారు. ఏది $60 ఉన్నప్పుడు ఇంకా ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, మన్మోహన్ సింగ్ మౌన బాబా అయిపోయిండు, ఆయన వల్ల ఏం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం కాదని చెప్పి ఇష్టమున్నట్టు, అంటే ఒక ప్రధానమంత్రిని అనలేని దుర్భాషలు వాడాడు. ఇక వ్యక్తిగత జీవితాలకు వెళ్ళిపోయాడు. సరే, మొత్తానికి ఏదో అప్పుడు ప్రజల్లో 2012-14 ఆ మధ్యన ఇండియా అగైన్స్ట్ కరప్షన్ అని, అన్నా హజారే మూవ్మెంట్ అని, తర్వాత రామ్దేవ్ బాబా మూవ్మెంట్ అని ఏదో వచ్చాయి. మొత్తానికి ప్రభుత్వం ఒక 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కన్నా ఈ మోడీ గారు, అంటే అక్కడ బీజేపీ కూడా కాదు, మోడీ గారి వ్యక్తిగత చరిష్మాని చూసి ఓట్లేసిండ్రు. సరే, రెండోసారి కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉంది అని చెప్పి రెండోసారి కూడా ఈయనకే వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన ఏదో యువరాజ్ అని, ఇదని, డైనాసిటీ పాలిటిక్స్ అని ఏదేదో చెప్పారు. కానీ
ఇవాళ ఆయనకు ఒక ప్రజల నుంచి ఒక మద్దతు వచ్చింది, 100 సీట్ల దాంట్లో లాక్కొచ్చాడు. తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎట్లయితే రాజ్యాంగ పదవి ప్రధానమంత్రికి ఉందో ఇవాళ అదే రాజ్యాంగ పదవి ఎల్ఓపికి ఉన్నది. సో ఈక్వల్ స్టేటస్ ఉన్నది. అయితే అతనేమో గవర్నమెంట్ లో గవర్నెన్స్ చేయాలి. ఎల్ఓపి ఏంటిది, హిజ్ జాబ్ ఇస్ టు రైజ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, అంటే ఇలాంటి పీపుల్స్ వాయిస్ చేయాలి. అయితే ఇక్కడ ఏమైతుంది, వీళ్ళు పేపర్ లీక్ అయింది అని రోడ్ల మీదకి వచ్చారు. అసలు అప్పుడు సరే పార్లమెంట్ లేదు, అయిపోయింది. నిన్న పార్లమెంట్ పెట్టంగానే చర్చ ఏం జరపాలి, ఇది జరపాలి. జరపకుండా సరే మీరు ఇందాక అన్నారు ప్రధానమంత్రి బయట మద్దతు ఇచ్చిండు, జంజీకి మద్దతు ఇచ్చిండు అని. బయట ప్రధానమంత్రి మాట్లాడటం తోటి దానివల్ల యూజ్లెస్. అది నువ్వు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇచ్చిన వాగ్దానాలే నెరవేరుస్తలేవు. ఇప్పుడు మనకి ఏపీ రీఆర్గనైజేషన్ ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండ్రు, అవన్నీ నెరవేర్చలేవు. పక్క రాష్ట్రానికి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అని చెప్పారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు. సో ఫ్లోర్ మీద జరిగిన దానికే దిక్కు మొక్కు లేనప్పుడు ఈ ప్రధానమంత్రి బయట మాట్లాడితే ఏం విలువ ఉంటది. కాబట్టి ఇవాళ అదొకటి. నిన్న వాళ్ళు ఏమన్నారు, మా సమస్యలు వింటేందుకు మేము జూన్ 4వ తారీఖు కాక్రోచ్ జనతా పార్టీ పర్సన్, అది తప్పది. నువ్వు అమెరికాలో ఉంటేంది, ఎక్కడ ఉంటేంది, ఆయన చేశాడు, ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నాడు, వెబ్సైట్ పెట్టుకున్నాడు, ఏదో సోషల్ మీడియాలో ఉన్న. ఇప్పుడు ఇదే మోడీ గారు అంటారు కదా, మీరు సోషల్ మీడియా ఉండాలి, అట్లా టెక్నాలజీ వాడుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళకి వ్యతిరేకంగా అయిందో అవన్నీ బ్యాన్ చేశారు. తర్వాత అతను ఇండియా కాదు, వాడు పాకిస్తాన్ వాడేదో ఇదని ఆమ్ ఆద్మీ పార్టీ ఫండింగ్. ఎవడు ఫండింగ్ ఇస్తే నీకేంది, ప్రజలకు మంచిగా జరుగుతుంటే అయిపోయా. ఇప్పుడు నువ్వు వేరే దేశాల నుంచి పైసలు తెచ్చుకొని ఇక్కడ ఏషియన్ బ్యాంక్ నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచో తెచ్చి చేసుకుంటావా? ఇప్పుడు చైనా బ్యాంక్ నుంచి కూడా తెచ్చి చేసుకుంటున్నావు. అట్లాంటి మన ఇండియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ చైనా ఫండెడా లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తే, వరల్డ్ బ్యాంక్ అందరు పైసలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా పైసలు ఉన్నాయి, బంగ్లాదేశ్ పైసలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు మిడిమిడి జ్ఞానం తోటి ఇంకా పొద్దున్న లేస్తే దేవుణ్ణి అనే వరకు అయిపోయింది. ఇప్పుడు మొన్న రామ టెంపుల్ కూడా చోరీ తోటి ఇప్పుడు హిందువులే వ్యతిరేకం అవుతుంటారు. అరే నువ్వెవడరా బై టేకేదారు అని ఆర్ఎస్ఎస్ పర్సన్ అడుగుతున్నారు. హూ ఆర్ యూ? మీ అందరం హిందువులమే, నిన్నేమి ఓటేసి అనుకోలేదు. అట్లీస్ట్ మోడీ గారిని మనం ఓటేసి ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు మాకు రూల్ చేయని చెప్పుకున్నాము, అయిపోయింది ఇండైరెక్ట్ డెమోక్రసీలో. కానీ ఆర్ఎస్ఎస్ ఎవడు ఓటేసాడు, ఆర్ఎస్ఎస్ లో ఏం జరుగుతుందని ఆయన ప్రియాంక ఖర్గే పెట్టే వరకు అక్కడ అయిపోయింది. అసలు ఇప్పటిదానికి ఎవరికి తెలియదు 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదని. అదొక విచిత్రమైంది. దాని తోడు ఇక ఏ గుడిలో చూసినా ఎక్కడో బద్రీదా అన్నారు, ఇంకెక్కడో అన్నారు. ఇప్పుడు ఇవాళ తెల్లారి పేపర్ చూస్తే ఎవడో ఎత్తుకపోయిండు, దేవుని విగ్రహాలు ఎత్తుకపోతుండ్రు, దేవునికి వచ్చిన పైసలు ఎత్తుకపోతుండ్రు, దేవునికి వచ్చిన నగలు ఎత్తుకపోతుండ్రు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళే దేవుని పేరు చెప్పి అధికారులకు వచ్చిండ్రు, ప్రజలకి చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు, రోడ్ల ముందుకు వస్తున్న పోలీసులను పెట్టి మిలిటరీని పెట్టి కొట్టిస్తున్నారు. నిన్న ఏం అవసరం అండి? వాళ్ళు వచ్చారు సింబాలికల్ గా. ఒకవైపు ఏమో నిన్న 3 ఈవెంట్స్ ప్యారలల్ జరిగినాయి చూడండి. ఒకటేమో వీళ్ళు మార్చ్కి వెళ్తున్నారు, దే ఆర్ గోయింగ్ టు ద మార్చ్. అంటే నీట్ పరీక్ష లీకేజ్ సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు కూడా ముట్టడిస్తున్నారు పార్లమెంట్ ని. రైతులు కూడా మరోవైపు ఢిల్లీ బయట వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, హౌస్ లోపల పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. రాళ్ళేసి అంటున్నారు. ఇది నేను ఒక అడ్వకేట్ కి చెప్తున్నా. ఢిల్లీలో రాళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? ఇప్పుడు ఢిల్లీ, ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దొరుకుతుంది, లేదా ఊర్లలో దొరుకుతాయి. ఆడ రాళ్ళు రప్పలు కట్టెలు అవి ఉంటాయి. కానీ నీకు రోజు క్లీన్ చేసే దగ్గర రాళ్ళు ఎట్లా దొరుకుతాయి? కాబట్టి అది తప్పు, వీళ్ళు రాళ్ళతోటి కొట్టిన తప్పు. అది ఇంకోటి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే గోధీ మీడియా అంటున్నారో వాళ్ళు కూడా ఈ దేశ పౌరుల్ని, జంజీని తక్కువ చూపించి మాట్లాడుతున్నారు. వాళ్ళు రాళ్ళతోటి పోలీసు వాళ్ళని కొట్టిన. ఎందుకు కొడతారండి? పోలీసు వాళ్ళని ఇన్ని రోజులు కొట్టలేదు, వాళ్ళు బతలాడుకుంటున్నారు. మాకు వాటర్ ఇవ్వండి, మాకు పవర్ కట్ చేయకండి, మాకు అక్కడ ఉన్న మొబైల్ టాయిలెట్స్ పెట్టండి, మీ పిల్లల గురించి కొట్లాడుతున్నాము అని మాట్లాడిన వాళ్ళు నిన్న రాళ్ళతోటి ఎందుకు కొడతారు? కాబట్టి అది తప్పు. రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఒక అక్కడికి రాళ్ళు ఎందుకు వచ్చినాయి, ఎవరు కొట్టిండ్రు అనేది. అయితే రెండోది ఏంది, ఎక్సెసివ్ పవర్, ఎక్సెసివ్ ఫోర్స్. ఒక అనార్మ్డ్ పీపుల్, వాళ్ళేమో ట్రైన్డ్ పీపుల్ కాదు, అంత బలహీనంగా పొట్టిగా ఏదో మా జీవితం బాలేదు, ఈ దేశంలో ఎందుకు పుట్టాము, ఎప్పుడు చదువుకొని వేరే దేశానికి వెళ్ళిపోదాము, లేకుంటే ఉద్యోగం చేసుకొని ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని ఉందామా అనే వాళ్ళని మీద మీరు ట్రైన్. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వం ఇలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది అని అంటే ఎందుకు భయపడుతుందా? అంటే ఒకవేళ ఇది తప్పు జరిగింది అని ఒప్పుకొని కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేస్తే ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అంటే ఒక రకంగా
అకౌంటబిలిటీ ఉంది ప్రజల పట్ల, ముఖ్యంగా యువత పట్ల, విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి అనే ఒక మెసేజ్ పోతుంది కదా! మరి అలాంటప్పుడు ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తుంది ఈ ఉద్యమాన్ని? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి పవర్ఫుల్ ఇన్ ఒరిస్సా. ఓకే. రాక మొదటిసారి ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఆయన కీలక బాధ్యత పోషించిండు. ఆయన పవర్ ఇంతకుముందుకు ఆయిల్ అండ్ పెట్రోల్, గ్యాస్ దానికి ఉన్నప్పుడు చాలా ఒక 600-1000 కోట్లు దాకా ఈ మన పైసలు ఈ ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ అని ఏదైతే అంటున్నారో అవన్నీ కూడా సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద మొత్తం ఒరిస్సాలో ఖర్చు పెట్టించాడు. అండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు నాగ్పూర్ పీపుల్. మోడీ గారు తర్వాత అమిత్ షాకి అంత పరిచయాలు లేవు. తర్వాత మోడీ గారు కూడా పెద్ద పరిచయాలు లేవు. కానీ ఆయన నితిన్ గడ్కరీకి ఉన్నాయి, ఇతనికి ఒకరికి ఉన్నాయి. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా నిన్న అందుకనే 4 గంటలు సుదీర్ఘ హోమ్ మినిస్టర్ తోటి నువ్వు రాజీనామా చేయంటే నేను సచ్చినా చెయ్యనంటే చెయ్యను. ఎందుకంటే నేను పోయినా ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చిన లీకేజెస్ కరెక్టే, మీరు వ్యవస్థని మార్చండి. కానీ ఈయన ధర్మేంద్ర ప్రధాన్ చెప్పింది అమిత్ షాకి అర్థం కాదు, అమిత్ షా చెప్పింది మోడీకి అర్థం కాదు. ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు నేనంటే మీరు ఒక జర్నలిస్ట్, అట్లీస్ట్ యూ మైట్ హావ్ స్టడీడ్ ఏ డిగ్రీ. నేను అడ్వకేట్ అంటే ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత మళ్ళీ ఎల్ఎల్బి చేసి ఇట్లా ఉన్నాం. కాబట్టి వీళ్ళు చదువులేని వాళ్ళు, మూర్ఖులు. ఇంకా మాకేది దేవుడు ఉన్నాడు, మతం ఉన్నది, ఇక కాబట్టి సరిపోతుంది అట్లా తోటి ధర్మేంద్ర ప్రధాన్ ఒకటే చెప్పాడు, ఇఫ్ ఐ రిజైన్ ఐ విల్ ఫ్లోట్ ఏ అనదర్ పార్టీ లైక్ బిఎస్ యడియూరప్ప మాదిరిగా నేను ఇంకొకరిని అవుతాను. ఇప్పుడు అంతెందుకు, మొన్న 35-40 ఉంటే 35-40కే వచ్చినాయి. ఏది యోగి ఆదిత్యనాథ్, ఆయనను కూడా తప్పించి వేరే వాడిని పెట్టలేదు. ఎందుకు అంటే ఆయన ఇంకొక పార్టీ పెట్టుకుంటా అంటుండు. ఇలా మోడీకి బీజేపీ గ్రిప్ పోయిందండి. ఏదో మనము మన దక్షిణ భారతంలో అనుకుంటున్నాం కానీ చాలా మోడీ అంటే విశ్వగురువు అది అని, కానీ నార్త్ లో ఎవరు డేక్తలేడు. అయిపోయింది. మీరు అయోధ్యలో రామ మందిర్ కట్టించిన దగ్గరనే ఆడ గెలవలేకపోయినరు. తర్వాత మోడీది కూడా ఆయన ఓన్ గ్రాఫ్ పడిపోయింది. ఏది వారణాసిలో ఆయనకు 2014లో వచ్చిన ఓట్లు, 2019లో వచ్చిన ఓట్లు, మొన్న అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచిండు 10-15 వేల ఓట్లతోటి. కాబట్టి ఇవన్నీ చూసి ఇవాళ మొత్తానికి ఏమనుకుంటున్నారు, మాకు ఈ బిల్స్ అన్ని పాస్ చేసుకొని 360 మ్యాజిక్ ఫిగర్ వచ్చినాక ఇక తర్వాత ఇంకొకసారి ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ పెట్టి ఇక మేము వన్ టైం చేసేసి ఇక ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎంపీగా నేను ఉండేది సికింద్రాబాద్ కాబట్టి ఒకరిని ఎన్నుకుంటాను. సరే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంటే ఓకే, ఇప్పుడు ఆయన కూడా 2 టర్మ్లు అయింది, 3వ టర్మ్ వస్తాడో రాడో తెలియదు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా వ్యతిరేకత ఉంది ఆయన మీద కూడా. కాబట్టి ఇప్పుడు నేను ఇంకోని ఎత్తుకున్నా అనుకో, పుసుకున్న ఏ రీజనల్ పార్టీయో కాంగ్రెస్ వాళ్ళు కొనేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇలా బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది హిందూలో. అసలు మనం ఓటు వేసేది ఏంటిది, ఎవరిని చూసేస్తున్నాము, ఆ పార్టీనో లేకపోతే ఇండిపెండెంట్ అయితే అతను, దట్ ఈస్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ దట్ పార్టీ ఆర్ ఇండివిజువల్ విత్ ఎ ఓటర్ ఫర్ 5 years because of their ideology, because of their what you call their manifesto. అండ్ ఈ వ్యక్తి మాకు చేస్తాడని. ఇక్కడ ఏమైంది, కొత్త స్టైల్ పార్టీని చీల్చటము, లేదా వ్యక్తుల్ని సిబిఐ ఈడీ రైట్ చేసి చేయటం. కాబట్టి ఇక్కడ డెమోక్రసీ అనేది మనది ఇక పెను అంచుల మీద ఉంది. ఇంకా డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ పోతున్నాం. కాబట్టి నిన్న ఇవాళ ఈ 2 రోజులు ఈ భారతదేశంలో ఇండిపెండెంట్ ఇండియాలో చాలా కీలక పరిణామం. ఇప్పటిదానికి ఎవరైనా ఉద్యమాలు చేస్తే వాళ్ళ స్వార్థాల కోసం చేసిండ్రు, ఎవరైనా పొలిటికల్ పార్టీసో లేకుంటే రైతులో వాళ్ళ గురించి. కానీ ఈ జంజీ అనే వాళ్ళకు వచ్చిన మద్దతు ఇదంతా చూస్తే దే ఆర్ డూయింగ్ అనదర్ ఇండిపెండెన్స్, మరొక స్వాతంత్రం కోసం పోరాడే కొత్త తరం నాయకత్వాన్ని తీసుకురావాలని ఉన్నది. కాబట్టి ఇది ఈ మూర్ఖులకు అర్థం కావట్లేదు. అన్ఫార్చునేట్లీ దిస్ మోడీ అండ్ అమిత్ షా నిన్నటి దానికి ఏంది, ధర్మేంద్ర ప్రసాద్ ని రిజైన్ చేయన్నాడు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేయలేదంటే చర్చలు విఫలమైనవి ఇద్దరి మధ్యన. ఏది బిట్వీన్ హోమ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అప్పుడేమైంది, పోలీస్ ఫోర్స్ యూజ్ చేశారు, ఏం చేయాలో తెలవక. ఇవాళ వచ్చినట్టు ఏది జితేందర్ ప్రసాద్ ఎట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పిఎంఓ నుంచి వచ్చాడో అట్లా నిన్న ఎవరో ఒకరు వాళ్ళ దగ్గరికి వస్తే లేకపోతే ఇంత దూరం రాకపోయేది. కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, మూర్ఖులుగా ఏం చేయగలుగుతారు, ఈ కాక్రోచెస్ కాళ్ళ కింద తొక్కేస్తాము, మా షూస్ తోటి అలిపేస్తాం అనుకుని ఆ పోలీసు వాళ్ళతోటి ఆ టియర్ గ్యాస్ లాఠీ చార్జ్ చేసే వారికే ఓవర్ నైట్ నిన్న రాత్రి నుంచి తెల్లారే వారికే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో కొన్ని లక్షల
లక్షల వీడియోస్ వచ్చినాయి. ఏ భాషలో మీరు మన భారతదేశంలో ఉన్న Right. 28 రాష్ట్రాలు, 7-8 యూనియన్ టెరిటరీలు, 500 భాషల్లో మొత్తం ఎక్కడికక్కడికి యూట్యూబర్లు పెట్టేవారికి తెల్లారే వారికి షాక్ అయిపోయింది. అయితే మోడీ గారు ఏం చేయాల్సి ఉండే అంటే ఇవాళ ఫస్ట్ ఆయనే లేచి దీని మీద మన ప్రభుత్వమే చర్చ పెడుతుంది. దూద్ కా దూద్, పానీ కా పానీ చేద్దాము. సాయంత్రం లోపల మనం చర్చించి ఒకవేళ ఇది వ్యవస్థ తప్పైతేనేమో వ్యవస్థలో మార్పులు చేద్దాము, కోర్స్ కరెక్షన్ చేద్దాము. లేదు ధర్మేంద్ర ప్రసాద్ వ్యక్తిగతంగా చేసి ఆయన ఏమన్నా తప్పులు చేస్తే ఈ పేపర్ లీక్ అయినాయి అని చెప్తే అప్పుడు చేద్దామని పెట్టి చెప్పవలసి ఉండే. కానీ నిన్నేం చేసిండు, నిన్న వచ్చిండు, స్పీచ్లు ఇచ్చిండు, బయట వెళ్ళిపోయిండు. నిన్న మధ్యాహ్నంకి ఇవాళ వచ్చిండు, వెళ్ళిపోయిండు. కానీ ప్రధానమంత్రిని మనం ఏమంటున్నాము, ఆయన 20 గంటలు పనిచేస్తాడు, 24 గంటలు పనిచేస్తాడు, ఎన్నడూ రోగం లేదు, హాస్పిటల్ లేదంటాడు. ఇవాళ పోయి ఇంట్లో ఎందుకు దాక్కున్నాడు? వెన్ పార్లమెంట్ ఈజ్ వర్కింగ్, ఆల్ ద ఎంపీస్ ఆర్ దే, ఓకే దాని సెషన్ అది అడ్జర్న్ చేస్తున్నారు, అది ఇది అయిపోయింది. నీకైతే పని ఉంది కదా, నీకు ఇంట్లో ఏం పని? నీకు భార్య లేదు, పిల్లలు లేరు, మనవన్ లేదు ఆడుకోవటానికి, నువ్వు ఎందుకు పోయినావు? ఇవాళ ఇద్దరు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ వచ్చిండు, లీడర్ ఆఫ్ హౌస్ రాజ్యసభ వచ్చిండు. ఆయన ఇంకా పాపం ఖర్గే గారు 85 ఏళ్ళు అంత వయసులో పెద్దవాడు, బర్త్డే పార్టీ చేసుకునేవాడు, మధ్యాహ్నం వచ్చి నీ ఇంటి ముందరకు వస్తే నువ్వు పిలవాలి కదా. నువ్వు జితేంద్ర ప్రసాద్ బదులు నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యం గురించి అడగాలి. అంటే నువ్వు డయాలసిస్ ఉన్నావు 3-4 గంటలు. ఆయన ఇప్పుడు ఎట్లయితే వ్యక్తిగత జీవితంలో మాట్లాడొద్దన్నారో, ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను యోగా చేస్తాను, అది ఇది చేస్తూనే నువ్వు పార్లమెంట్ లో కూర్చోవలసి ఉంటుంది. పిఎంఓ ఆఫీసర్ ఇంటికి ఎందుకు పోయినావు? అందుకని ఇంటికి వచ్చిండ్రు ఇద్దరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. నువ్వు వాళ్ళని పిలిచి మాట్లాడు, ఛాయ్ పే చర్చ పెట్టు. నువ్వు జంజీతో ఛాయ్ చర్చ పెట్టవు, వీళ్ళతో ఛాయ్ చర్చ పెట్టవు. ఇంకా నీకు ఎప్పుడు ఓట్లు, సీట్లు, ఏ పార్టీని చింతించాలి, ఎవరిని మీద ఈడీలు పంపించాలి, వాడిని ఎట్లా తీసుకురావాలి, ఏదంటే దేశాలు తిరుగుతావు. కాబట్టి ఇదన్నీ ఏమైతుందంటే ప్రధానమంత్రి మీద ఎంత గౌరవం ఉండేనో 2014లో, 19లో, 24 దాంట్లో కూడా ఇప్పుడు ఆయన చేతల్లోనే ఉంది ఆయన గౌరవాన్ని కాపాడుకోవటం. మనము మన భావితరాన్ని రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అంతేగాని వాళ్ళని బూట్లతోటి దాన్ని రాళ్ళతోటి కొట్టి లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ పెడితే వాళ్ళు కూడా తిరగబడతారు. ఇవాళ చూడండి నిన్నటి దానికి అది మోడీ రిజైన్, అమిత్ షా రిజైన్ అంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.